ప్లీజ్ గో ఆన్. సో ఈరోజు మనము పారాలైసిస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాలైసిస్ అంటే ఏంటి, అది వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఎందుకు వస్తుంది, దాని సొల్యూషన్స్ ఏంటి, దానికోసం మనం ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలా రెడ్యూస్ అవ్వడానికి, ఒకవేళ తీసుకోకుంటే మనకి ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయి, అంటే ఏం జరుగుతుంది. సో ఇవన్నీ మనం ఈరోజు ఈ సెషన్ లో నేర్చుకుందాము. సో అవర్ టాపిక్ ఈస్ పారాలసిస్, అంటే ఇన్ తెలుగు వి కాల్ ఇట్ యాజ్ పక్షవాతం. ఎస్. సో ఈ పక్షవాతం దేనికి వస్తుంది? ఫస్ట్ సార్, కెన్ యూ ప్లీజ్ గో టు ద నెక్స్ట్ పేజ్. ఓకే, సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అన్నమాట. సిమ్టమ్స్ ఏంటి? ఇన్అబిలిటీ టు మూవ్. ఓకే, సో మనము ఎప్పుడు మనకి పక్షవాతం వచ్చిందని మనం అనుకుంటాము, ఎప్పుడైతే మనకి మూవ్ అవ్వడానికి కష్టంగా అనిపించినప్పుడు, అంటే కొంచెం లేచి పక్కకి పోవడానికి సచ్చుగా ఉన్నప్పుడు, ఒంట్లో సెన్సేషన్ ఉండదు, ఏమన్నా టేస్ట్ చేసినా, ఏమన్నా తాకినా, ఎవరన్నా పిలిచినా, ముట్టినా, ఏమి చేసినా మన బాడీలో సెన్సేషన్ ఉండదు అనమాట. ఇంకా మజిల్ వీక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అంటే వెయిట్ లాస్ అవుతుంటారు. ఇంకొకటి ఏంటంటే మజిల్స్ అంటే కండరాలు. ఈ కండరాలన్నీ చాలా నీరసంగా అవుతాయి. మనం ఏ పని చేసుకోవాలనుకున్నా మనకి సరిగ్గా చేసుకోవడానికి అవ్వదన్నమాట. సో మజిల్ క్రాంప్స్ అంటే కాళ్ళల్లో బెనికింది అంటాం కదా, నరం బెనికింది, ఇది మజిల్ పట్టింది అని అంటాం కదా, వాటిని మజిల్ క్రాంప్స్ అంటాము. సో ఈ మజిల్ క్రాంప్ వచ్చినప్పుడు ఇంకా స్టిఫ్నెస్ అన్నమాట. అంటే స్టిఫ్నెస్ అంటే బాడీ మొత్తం నీలుకొని పోవడం అన్నమాట. నీలుకొని పోవడం అంటే ఇట్లా టైట్ గా అయిపోవడం అన్నమాట. లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, ఫేస్ కానీ, చెస్ట్ క్యావిటీ, ఆల్ ద బాడీ పార్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ నీలుకుపోయినప్పుడు ఏమంటామంటే ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడన్నీ మనము దీన్ని పక్షవాతం అని ఇమీడియట్ గా మనము కనుక్కోవాలి. ఓకే, సో ఇలా అయినప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాడీలో స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఉంటాయి. అంటే వెనకాల వెన్నెముకలో ఏదైనా బోన్ కట్ అయినా సరే, ఒక నరం కట్ అయినా సరే, మనకి పర్మనెంట్ గా ఎనర్జీ లాస్ అవుతుంది, స్ట్రెంగ్త్ లాస్ అవుతుంది. బాడీలో ఏ పార్ట్ లో కూడా సెన్సేషన్ ఉండదు. ఎందుకంటే మాక్సిమం మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా వెన్నెముక నుంచి, బ్రెయిన్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ వల్లనే మనకి ఇలా జరుగుతుంది అన్నమాట. అంటే ఇలా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్ట్రోక్స్. వాట్ ఆర్ స్ట్రోక్స్? స్ట్రోక్ అంటే ఎక్కడైతే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతుందో సడన్ గా ద బ్రెయిన్ సెల్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయి బ్రెయిన్ ని సెల్స్ అన్ని చనిపోతాయి అన్నమాట. ఎందుకు డిస్టర్బ్ అవుతాయంటే అది బ్లడ్ క్లాట్ అయినందుకు. క్లాట్ అయినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి రానప్పుడు ఆక్సిజన్ కానీ, న్యూట్రియన్స్ కానీ బ్రెయిన్ కి అందవు అన్నమాట. సో ఇమీడియట్ గా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. బ్రెయిన్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. ఇవి రెండే కాకుండా ఇంకా బ్లీడింగ్ కూడా అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి బ్రెయిన్ లో బ్లీడింగ్ అవుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే మనం మాట్లాడే మాటలు కానీ, ఫేస్ లో నమ్నెస్ అంటే అట్లా సచ్చుబడినట్లు ఉంటాయన్నమాట. మొహం కానీ అది ఒక సైడే అవుతుంది. ఒక్కోసారి రెండు సైడ్లు అవుతుంది. కంప్లీట్ బాడీ కూడా అవుతుంది. ఒక్కోసారి ఫేస్, వన్ సైడ్ ఫేస్, ఐ, లిప్స్, ఇవి చేతులు, కాళ్ళు, ఇవన్నీ సచ్చుపడినట్లు అవుతాయి అన్నమాట. ఎప్పుడు అవుతుంది? మనకి ఎప్పుడైతే బ్రెయిన్ లో బ్లడ్ వెసల్లో బ్లీడింగ్ అయినప్పుడు. ఇంకా దాన్ని బ్రెయిన్ ఇంజురీస్ అని అంటారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే ఇది ఏంటంటే మాక్సిమం కంప్లీట్ ఇమ్యూన్ సిస్టమ్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ. ఓకే, అంటే ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న సెల్స్ అన్ని చనిపోతాయి, మాక్సిమం డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు నరాలు ఉంటాయి కదా, నరాలు మనకి బయటికి గ్రీన్ కలర్ కనిపిస్తాయి. ఈ పైన ఉన్న లేయర్ ఉంటది కదా, ఈ లేయర్ పోవడాన్ని స్క్లెరోసిస్ అని అంటారు అనమాట. అట్లా చాలా ప్లేసెస్ లో బ్రెయిన్ లో కానీ ఇంకా ఏదైనా బాడీ పార్ట్ లో అవ్వడం వల్ల మనకి
ఈ నరాలు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. కళ్ళు సరిగ్గా కనిపించవు అన్నమాట ఇట్లా జరిగినప్పుడు. ఓకే. కాళ్ళల్లో, చేతులలో ఎక్కువ నీరసం అనిపిస్తుంది. ఒక్కోసారి స్పర్శ లేకుండా పడిపోతారు కూడా. సో, దీన్ని మల్టిపుల్ స్క్లెరోసిస్ అని అంటారనమాట. నెక్స్ట్ రీజన్ ఏంటంటే అమయోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్. అంటే ఇది ఫిజికల్ ఫంక్షన్స్ అన్నిటిని స్టాప్ చేసేస్తుంది. ఫిజికల్ ఫంక్షన్స్ అంటే మన మూమెంట్స్, బాడీలో కదలికలు ఏమైతే ఉంటాయో అవన్నీ స్టాప్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ ఏ పెన్. కొంతమంది చూసారా, రాసేటప్పుడు వణుకుతా ఉంటారు, మాట్లాడేటప్పుడు వణుకుతా ఉంటారు, ఒకసారి బటనింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ షివరింగ్ వస్తుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే లోపల నర్వ్ సెల్స్ బ్రెయిన్ లో ఉన్న సెల్స్ బ్రేక్ డౌన్ అయిపోయినందుకు అవి ఇట్లా క్రాంప్ వచ్చినట్లు, ట్విచ్చింగ్ అంటాం దాన్ని. సో క్రాంప్స్ రావడం వల్ల, అంటే నీలుకుపోవడం వల్ల ఇది మనకి అమయోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్ ఏర్పడుతుంది అనమాట. అంటే పర్టికులర్ గా దీనిలో ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి, ఇంకా మజిల్ యాక్టివిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ మీన్స్ ఎక్స్టర్నల్ గా మనకి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బర్త్ కండిషన్స్ అంటే కొంతమంది పుట్టుకతోటే వస్తాయి. ఒక్కొక్కసారి బేబీ కడుపులో ఉన్నప్పుడే తల్లికి కూడా ఒక్కోసారి పెరాలైసిస్ వస్తుంది. దానివల్ల ఇంటర్నల్ గా పాపకి ఆర్ బాబుకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ ఈవెన్ ద చిల్డ్రన్, పిల్లలు కూడా సఫర్ అవుతారనమాట. స్లీప్ పారాలిసిస్ అంటే ఇది ఏంటంటే కంప్లీట్ బాడీ మొత్తం బ్రతికే ఉంటారు మనిషి అయితే, కానీ బాడీ మొత్తం చనిపోయినట్లే ఉంటుంది. జస్ట్ లివింగ్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటాం. అంటే ఓన్లీ బ్రెయిన్ ఒక్కటే డెడ్ అవుతుంది, బట్ ఆల్ ద రిమైనింగ్ పార్ట్స్ విల్ బి వర్కింగ్. రిమైనింగ్ పార్ట్స్ అన్ని వర్క్ అవుతా ఉంటాయి. సో ఇన్ని డిసీజెస్ ఉన్నాయి కదా, ఇన్ని డిసీజెస్ కి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్క డిసీజ్ కోసం, నరాల కోసం ఒకళ్ళ దగ్గరికి స్పైనల్ కార్డ్, ఒకళ్ళ దగ్గరికి బ్రెయిన్ స్పైనల్ కార్డ్, ఒక దగ్గరికి మజిల్ కోసం ఒక దగ్గరికి. వీ హ్యావ్ టు కన్సల్ట్ మల్టిపుల్ డాక్టర్స్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ చేయడానికి. వీ హ్యావ్ బెస్ట్ సప్లిమెంట్స్ ఇన్ అవర్ వెస్టిష్. ఇవి నౌని, గ్యానోడర్మా, స్పైరులినా, ఫ్లాక్స్ ఆయిల్, టాక్స్ క్లీన్, కోఎన్జైమ్ Q10 అండ్ టాక్స్ క్లీన్. ఓకే. సో మనము ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ మనం ఖచ్చితంగా పొద్దున రాత్రి తిన్న తర్వాత వేసుకుంటే విల్ గెట్ రియల్లీ రిలాక్సేషన్ బెనిఫిట్ డియర్ ఫ్రెండ్స్. పర్టికులర్ గా నౌని అనేది, స్పైరులినా అనేది, ఇవి రెండు చాలా పర్ఫెక్ట్ ఎఫెక్ట్ డైరెక్ట్ గా ఇస్తుంది బాడీ మీద. ఎందుకంటే నోని అనేది ఏం చేస్తుంది అంటే ఇది లోపల నర్వ్ సెల్స్ ని అటాచ్ చేయడానికి, సెల్ టు సెల్ కనెక్షన్ పెంచే పని అన్నమాట ఈ నోని ఇది. సో ఏంటంటే ఇట్ హెల్ప్స్. ఇది 3 సార్లు వేసుకున్నా పర్వాలేదు, బట్ ఇట్స్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఈవెన్ గ్యానోడర్మా ఆల్సో. స్పైరులినా అయితే ఇంకా చెప్పకూడదు, ఇందులో ఉన్న అంత ఎనర్జెటిక్ మజిల్ పవర్ ఎక్కువ ఇస్తుంది అనమాట స్పైరులినా. సైమల్టేనియస్ గా బ్రెయిన్ లో క్లాట్ ని కూడా క్లియర్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. అండ్ ఫ్లాక్స్ ఆయిల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ క్లియరింగ్ ద క్లాగ్ ఇన్ ద సెన్స్ చిన్న చిన్నవి స్ట్రోక్ వచ్చినప్పుడు బ్లడ్ వెజల్స్ లోపల చిన్న చిన్న ఇవి ఫామ్ అవుతాయి, క్లమ్స్ ఫామ్ అవుతాయి, గడ్డల్ లాంటివి బ్లడ్ తో. సో అలాంటివన్నీ పోతాయి ఫ్లాక్స్ ఆయిల్ ద్వారా. కోఎన్జైమ్ Q10 ఆల్సో, ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ వెరీ మచ్ as I studied. And Tox Clean, it completely detoxifies the body. అంటే after taking the supplements, ఇవన్నీ వాడిన తర్వాత మనము టాక్స్ క్లీన్ ఎందుకు వాడతామంటే దీని బై ప్రోడక్ట్స్ అన్ని బయటికి పంపించడానికి మనము టాక్స్ క్లీన్ వాడతాము. ఓకే. సో వీ హ్యావ్ వెరీ పర్ఫెక్ట్ మెడిసిన్ ఫర్ పారాలైసిస్. ఓకే. సో అసలు ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్? ఒకవేళ మన సప్లిమెంట్స్ కి ఇట్లా యూజ్ చేయలేదు అనుకోండి, అవుతుంది, ఏమేం కాన్సిక్వెన్సెస్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ అంటే మనకి ఏమవుతుంది? కాళ్ళల్లో చేతులలో అసలు మూమెంటే ఉండదు. ఫస్ట్ థింగ్, పర్మనెంట్ లాస్ ఆఫ్ మెమరీ ఫస్ట్ అది అవుతుంది. ఫస్ట్ పర్మనెంట్ లాస్ ఆఫ్ మెమరీ అంటే
బ్రెయిన్ కంప్లీట్ గా స్పర్శ లేకుండా పోతుంది. ఎవరు పిలిచినా, పలికినా, చేసినా, ఎన్ని చెప్పినా రెస్పాన్స్ ఉండదు అనమాట. ఇంకా మూమెంట్ ఆఫ్ లిమ్స్, కాళ్ళు ఆడటము, చేతులు ఆడటము, అది చచ్చుబడినట్లు ఉంటాయి అన్నమాట. బెడ్ సోర్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ డ్యూ టు ఇమొబిలిటీ. సో అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా బెడ్ మీదనే ఉండాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, సోర్ అంటే ఇక్కడ పుండు అని అర్థము. సో బెడ్ సోర్స్ ఫామ్ అవుతాయి. ఇంకా ఇన్ఫెక్షన్స్, హెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వి గెట్. ఎందుకంటే మనం మూమెంట్ ఉండదు, బాడీలో మూమెంట్ ఉండదు, సెల్ టు సెల్ ఇంటరాక్షన్ ఉండదు, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉండదు. కాబట్టి సెల్స్ ఆటోమేటిక్ గా డ్యామేజ్ అయిపోయి చనిపోతాయి. అది మళ్ళీ డివైడ్ అవ్వవు అనమాట. సో దట్ ఈస్ ద వెరీ బేసిక్ నేచర్ ఆఫ్ దిస్ పారాలిసిస్. ఇంకా మజిల్ వేస్టింగ్ అండ్ స్టిఫ్నెస్, కండరాలన్నీ బాగా బిగించుకుపోతాయి అన్నమాట స్టిఫ్ గా. ఓకే. బ్లాడర్ అండ్ బోవెల్ కంట్రోల్ ఇష్యూస్ అంటే మనకు తెలియకుండానే టాయిలెట్ కి వెళ్ళడము, వాష్రూమ్ కి ఫీకల్ మ్యాటర్ అట్లనే పాస్ చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే మన బాడీలో మన మజిల్ మీద మనకి కంట్రోల్ ఉండదు అనమాట. వి లూజ్ ఎవ్రీథింగ్, వి లూజ్ ద కంట్రోల్ బికాస్ బ్రెయిన్ ఈస్ నాట్ వర్కింగ్. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా యూరిన్ బయటికి వస్తుంది, ఫీకల్ మ్యాటర్ బయటికి వస్తుంది. ఏమి చేసినా మనకు తెలియకుండా చేస్తాం అనమాట. సో ఇంత కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ అవుతాం. అండ్ ఇవన్నీ చూస్తారు కదా, చూసినప్పుడు వాళ్ళకి ఐడియా కూడా రాదనమాట. సో ఎమోషనలీ దే గెట్ ఇంటూ డిప్రెషన్ అండ్ దే గెట్ ఐసోలేటెడ్. అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఐసోలేటెడ్ అంటే ఎప్పుడు ఒక్కళ్ళే ఉంటారు. దే డోంట్, ఎందుకంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు, వాళ్ళకి మాట్లాడడం రాదు కాబట్టి, ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి రాదు కాబట్టి దే ఫీల్ మోర్ డిప్రెస్డ్ అండ్ మోర్ స్ట్రెస్డ్ ఆల్సో, మెంటలీ అండ్ ఫిజికల్లీ. ఓకే. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ అవుతాం. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ పక్క నాని కానీ, టాక్స్ క్లీన్ కానీ, స్పైరులీనా కానీ, గ్యానోడర్మా కానీ, ఇవన్నీ వాడడం వల్ల మనకి చాలా చాలా లాభము, పర్టికులర్ గా బ్రెయిన్ మీద ఇంకా నరాల మీద. సో ఇవి రెండు వాడడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. సార్, కెన్ ఐ షేర్ మై స్క్రీన్ సార్ జస్ట్ ఫర్ 2 minutes? Yeah, sure. I can give you co-host. Yes sir. Yeah, done. Please share your screen. సో ఈ ఐ థింక్ అందరు చూడగలుగుతారు అనుకుంటా ఈ డయాగ్రామ్. బ్రెయిన్ నర్వ్స్ ఎలా వెళ్తాయో బ్రెయిన్ లోకి, ఎక్కడి నుంచి వెళ్తాయో, ఇక్కడ ఎలా అవుతుందో చూడండి. సో ఆ బ్రెయిన్ టిష్యూ, ఆ సెల్స్ అన్ని చనిపోతాయి అన్నమాట. దీని వల్ల మనకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ నరాలు, ఇది ఒక నరం. అంటే ఈ నరం ఇట్లా బ్రేక్ అవుతా ఉంటది అనమాట. మధ్య మధ్యలో బ్రేక్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి పాస్ అవ్వదు, బ్రెయిన్ నుంచి పర్టికులర్ ఆర్గన్ కి కూడా పాస్ అవ్వదు అనమాట. అలా అవ్వనప్పుడు ఏమైతే సెన్సేషన్ లాస్ అవుతామో, అంటే ఎవరు స్పర్శ ఉండదు అనమాట. ఎందుకంటే ఈ నరం అంతా ఇలా అయిపోతా ఉంటది, స్క్లెరోసిస్ వస్తుంది అనమాట, చనిపోతుంది. అందుకని ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ పెరాలిసిస్ ఫస్ట్ సిమ్టమ్స్, ఐస్ చూడండి తేడా ఉంది. ఐలో డ్రూపింగ్ ఐలిడ్స్ కానీ, ఈ కన్ను తొందరగా క్లోజ్ చేయలేరు, వన్ సైడ్ అవుతుందండి. స్మైల్ కూడా అసిమెట్రికల్ స్మైల్ ఉంటది. అంటే ఒక సైడ్ నార్మల్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో కిందికి పోతుంది. ఓకే. ఈ డ్రై మౌత్ ఉంటది, ఒక్కొక్కసారి డ్రూపింగ్ కూడా అవుతా ఉంటది మౌత్. సో యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ ద చేంజెస్ ఇన్ పారాలిసిస్. జనరల్ గా మనం చదివేది వేరు, మనం చూసేది వేరు అంటారు కదా. సో ఏంటంటే నాలుక కొరుక్కోవడము, లిప్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉండడము, నోట్లో నుంచి ఉమ్ము కారడము, ఆల్ దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. ఓకే. మజిల్ వీక్నెస్, పెయిన్, చెస్ట్ మజిల్ వీక్నెస్, లెగ్స్, హ్యాండ్స్ అన్ని పారాలిసిస్ అవ్వడము. ఓకే. స్పీకింగ్ రాదు, అన్నం తినడం రాదు, అబ్నార్మల్ గా ఉంటది. అంటే నేను ఇందాక చెప్పాను కదా, బటనింగ్ రాదు, ఇంకా రైటింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇంబ్యాలెన్స్ ఉంటది బాడీ. ఓకే. సో ఆల్ దీస్ థింగ్స్. సో ఇన్ ఆర్డర్ టు ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్స్. వి కాంట్, మనం ఇంతమంది డాక్టర్స్ ని కలవలేమండి.
So better to use our products, Vestige products, which help a lot. Okay.